గౌరవైన పొద్దుటూరు శాసనసభ్యులు రాచమూరి ప్రసాద్ అన్న, మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేసినారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ముందు అధికారంలో వచ్చేటప్పుడు ఏం చెప్పినారు? ప్రత్యేక హోదా మాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. రెండోది, పోలవరం ప్రాజెక్టు ప్రశ్నగా నిలబడింది, కడప ఉక్కుగా నిలబడింది, విజయవాడ మెట్రో ఎదురుచూపులు చూస్తున్నాయి, విశాఖ మెట్రో అంధకారంలో ఉంది. ఇలాంటి రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏమీ సాగలేదు అనే కింద మా షర్మిలమ్మ గారమ్మ మాట్లాడినారు. మా ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలా, ఇంకొక మాట అని చెప్పినారు. ప్రాంతీయ పార్టీలు అధికారం ఇస్తే వాళ్ళ కుటుంబ పాలన ఎంత అహంకారంగా ఉన్నదని చెప్పినారమ్మా అని చెప్పినారు. అది వాస్తవం చెప్పడంలో ఆయన. ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తారు? మీరు మీకు ఓట్లు వేస్తే, మీకు గెలిపిస్తే విభజన జరిగింది 2014లో. మేము ఒప్పుకుంటున్నాం, మీరు చెప్పినారు, మాకు చీల్చినారని చెప్పి. ఒక కుటుంబంలో ఆస్తి కోసం కొట్లాడుకుంటే 56 ఏళ్ళ వాళ్ళు తెలంగాణ వేయమని చెప్పి తెలంగాణ ఉండే ప్రజలు కొట్లాడుతూ ఉంటే, మన నేషనల్ పార్టీ భారతదేశంలో ప్రతి పౌరుడు మన పౌరుడే అని చెప్పి మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఆలోచన చేసి 1600 మంది బలిదానాలు అయితే తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి విభజనగా మనకు పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, దుగ్గరాజపట్నం, రైల్వే జోన్, ఉక్కు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, పలు అంశాలు ఇచ్చి విభజన చేసింది. అప్పుడు విభజన చేసేటప్పుడు కూడా మీరు అటు టీఆర్ఎస్ పార్టీ కానీ, అటు తెలుగుదేశం కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇట్లు జగన్ పార్టీ కానీ అందరూ మీరు ఒప్పుకోలేదా? సరే, ప్రాంతీయంగా మనం రాయలసీమ వాసులం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ఒక వ్యక్తిని కాబట్టి నేను కూడా అప్పుడు బాధలేసింది. మనకు ఏమైనా జరిగింది, ప్రజలు 10 ఏళ్ళు మనకు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మొన్న మన కర్ణాటకలో వచ్చింది. ఈరోజు కూడా ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా 4.5 సంవత్సరం 3 నెలలు ఉంది, 4 సంవత్సరాల 9 నెలలు అయింది కాలం ప్రభుత్వం పాలన చూసినారు. మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వెంకన్న సాక్షిగా 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి వెంకన్న సాక్షిగా చెప్పి మోసం చేసినారు. ప్రత్యేక హోదా తేలా. మీరు ఎంపీలు ఇవ్వండి అని చెప్పి మెడల్ ఉంచి తెస్తామని చెప్పి మోడీ గారు వచ్చి మెడల్ ఉంచుతున్నారు, రాలేదు. దానిపైన రాష్ట్రానికి అభివృద్ధి ఏం జరగలేదు అని మాట్లాడినారు. మీరు దానికేం చెప్తున్నారు? కీలుబొమ్మ సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ చేతిలో కీలుబొమ్మగా మారినామా అని చెప్తారు. ఇంత దుర్మార్గం అండి. ఎమ్మెల్యే గారు, మీరు ముందు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత తెలుగుదేశంలో చేరినారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకన్నా ముందు మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆశయం ఏంది, ఆయన అలవాటు ఏంది, ఆయన ధోరణి ఏంటి మాకు తెలుసు. ఏ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ సీఎం ఉన్నప్పుడు సీఎం రేషిలో పోయిందిలే, ఓన్లీ ఫోన్లు పైన అధికారం చలాయిస్తున్నాడు. అలాంటి నియంత పాలన జగన్మోహన్ రెడ్డి. ఆ తోడ పుట్టిన ఆమె బహిరంగంగా చెప్తా అంటే మీరు కల్లిబెల్లి మాటలు చెప్పి మాట్లాడుతున్నారు. ఆమె తెలంగాణలో ఉనికి లేక పార్టీ ఎత్తేసినారంటారు. అది కాదు, వాళ్ళ నాన్నగారి ఆశయాలు బతికించడం కోసం
ఆడ పార్టీ నిలబెడితే చీలిపోయే ప్రమాదం ఉంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి పరిశీలనలతో ఆయన ఆలోచన చేసుకుని ఆయమే సొంతంగా ఆడ మెట్టు నీళ్ళు కన్నా పుట్టి నీళ్ళు కొట్లాడితే నాకు బలంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మా సొంతం కదా, మా రాజశేఖర రెడ్డి మా నాన్న ఆశయాలను రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని ఉంది, ప్రజలను మేలుకొల్పాలా, రాష్ట్ర ప్రజలు వెనుకబడినారు ఈ ప్రాంతీయ పార్టీలతో నా మాటలు నమ్మి అనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్ష పదవి తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో 100కి 100 వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో రావాలనుకునే వాళ్ళు చేరాలి, పార్టీని బలోపేతం చేయాలి, రాహుల్ ప్రధాని గాంధీ చేయాలి, షర్మిలామ్మను సీఎం చేయాలి అని ఆలోచన ఉన్నటువంటి పార్టీలో రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.